మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనమును ధ్యానం చేసుకుందాం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. దేవుని వాక్యము దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడింది. అది కేవలం దేవుని వాక్యమై ఉన్నదని 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 6వ వచనంలో ఈ కట్టడలన్నిటిని మీరు గైకొన్నవి అనుసరింపవలను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, ఇదే మీకు వివేకము అని దేవుని వాక్యంలో. ఇదే జ్ఞానము, ఇదే మనకు వివేకము. కాబట్టి దేవుని వాక్యంలో దేన్ని కలపకూడదు, దేనిని తీసివేయకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలాగూ తన దాసుడైన యోహాను ద్వారా దేవుని వాక్యమును గురించి రాస్తూ, ఈ వాక్యములను గైకొనుటకు ఈ మాటలు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి అని ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాడు తన దాసులకు చూపుటకు తన దూతను పంపెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఈ మాటలు నమ్మకములు సత్యమునై ఉన్నాయి. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం, ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వానికి తెలుసు. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథంలో వాక్యంలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోని పరిశుద్ధ పట్టణంలో వారికి పాలు లేకుండా చేయును. కాబట్టి దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా, అది నిజముగా దేవుని వాక్యం అని మనం నమ్మాలి. అందుకే ఈ మాటలు, ఈ వాక్యములు నమ్మకములు సత్యములున్నాయి. అందువల్ల తిమోతి భక్తుడు ఇలాగూ తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు భక్తుడు ఇలాగ రాస్తూ ఉంటాడు సంఘమును గురించి. 3వ అధ్యాయం 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో, దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేస్తున్నాను. ఈ సంగతులను రాయచున్న ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని. కాబట్టి దేవుని వాక్యమును ఆధారం చేసుకుని దేవుని వాక్యం అనబడిన పునాది మీద, సత్యం అనబడిన పునాది మీద మనం కట్టబడి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ పునాది యేసుక్రీస్తు ప్రభు అని రాయబడి ఉన్నది. కాబట్టి ఈ మాటలు దేనిని కలుపకూడదు, దేనిని తీసివేయకూడదు. ఇవే మీకు జ్ఞానము, అదే మీకు వివేచన అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన నిబంధన ఆజ్ఞలు మనకి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధన అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని రాసెను. కాబట్టి దేవుడైన యెహోవా ఆ ఇచ్చిన నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన దేవుని వాక్యము యథార్థమైనది, నమ్మకమైనది, సత్యమును నాకు స్తంభమై ఉన్నది. దేవుని సంఘము ఆ వాక్యం మీద, సత్యమనబడిన వాక్యం మీద, పునాది మీద కట్టబడిన సంఘముగా ఉండాలి. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ప్రతి వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మనకు అనుగ్రహింపబడిందని దేవుని వాక్యంలో రాయబడింది. అనాదిగా ఆయన ఈ మాటలను తెలియచేసి మనము గైకొన్నట్లుగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని, మానవ ఆలోచన ప్రకారం ఏమి కలపకూడదు. దేవుడు ఉద్దేశించిన, దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించిన వాక్యములను మన ఆలోచన ప్రకారం ఏది కలపకుండా
దాని నుండి ఏది తీసివేయకుండా మనం బహుజాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడిన మాటకు మనం ఏమి కలుపకూడదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన 4వ అధ్యాయం 44వ వచనం ద్వితీయోపదేశకాండం, మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రము ఇదే. 47వ వచనంలో మోషే ఇశ్రాయేలులకు నియమించిన శాసనములు, కట్టడములు, న్యాయ విధులు ఇవే అని, ఇవి తప్ప వేరేవి ఏమీ దేవుడు ఇవ్వలేదని, వాటిని నిత్యము క్షేమము కలుగుటకు, నా యందు భయభక్తులు కలిగి ఉంటకు, ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటకు, వారికి మేలుకరముగా ఉండటానికి ఈ ఆజ్ఞలు నేను ఇచ్చానని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ వాక్యమును మనము, ఆ వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారము యోగ్యమైనది, మంచిదియు మనందరికీ ప్రయోజనకరమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండంలో మోషే ఇలాగూ రాస్తారు. కాబట్టి 30వ అధ్యాయము 19-20 వచనాల్లో, నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచు ఉన్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవా నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కు మూలమైనడు కాబట్టి నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొని జీవించాలి అంటున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన వాక్యం విని హత్తుకొని జీవిస్తామో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులుగా, అందుకని ఆ వాక్యం మనకు జీవము గల వాక్యం అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ దేవుని వాక్యమును గూర్చి రాస్తూ, ఎందుకనగా దేవుని వాక్యము బలము గలదై 2 అంచులు గల యొక్క ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినట్లుగా దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచు ఉన్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి జీవం గల దేవుని వాక్యమై ఉన్నది. అందువల్ల ఈ వాక్యమును దూషింపబడినట్లు మనము వ్యర్థమైన వివాద తర్కములకు దూరముగా ఉండాలి. వాక్యము ఎరుగక, దేవుని వాక్యము ఆత్మ ప్రేరేపణ, జకర్యా గ్రంథంలో ఆయన ముందుగానే అనేక సార్లు దైవాత్మ ప్రేరేపణ వలన ఈ వాక్యములు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆత్మవశంలోకి వెళ్ళిన తర్వాత అన్ని గ్రంథంలో, హెజ్కేలు గ్రంథంలో, ప్రతి ప్రవచనం, దానియేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఉన్న ప్రతి ప్రవచనము కూడా దైవావేశం వలన మనకు హెచ్చరికలుగా, దేవుని వాక్యముగా, దేవుని ప్రమాణముగా రాయబడి ఉన్నవని దేవుని వాక్యంలో మనకు చాలాసార్లు, అందుకే ఆత్మావేశం వల్ల మనకు ఈ వాక్యములు అనుగ్రహింపబడినవని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల జకర్యా గ్రంథంలో ఇలాగూ దేవుని వాక్యంలో, దేవుని ఆత్మావేశం వలన మనకు తన పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతికు యెహోవా 7వ అధ్యాయం జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనము, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతికి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందం వలె కఠినపరుచుకుని కనుక సైన్యములకు అధిపతికి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను అని దేవుని వాక్యం. దేవుడు తన వాక్యం ద్వారా తన సేవకులతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ కొంతమంది సేవకులు దేవుని వాక్యమును ఆధారం చేసుకుని దేవుని వాక్యానుసారమైన వివరణ ఇవ్వకుండా తమ సొంత ఆలోచనను బట్టి వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు దానిలో దేవుని వాక్యంలో తీసివేస్తారు, వేరేది కలుపుతారు. అది చాలా తప్పని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ, కొన్నిసార్లు మనము దేవుని నామం దూషింపబడినట్లుగా మనము మన విశ్వాసమును మనము రుజువు చేసుకోవడానికి అనేక మార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ ఆ వ్యాజ్యం దేవునికి అప్పచెప్పాలి.
అందువలన 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, ఈ డిబేట్లు, ఈ వ్యాజ్యములు, ఈ తర్కములు అన్నీ వాటిని తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు వినువారిని చెరుపుటికే కానీ 14వ వచనంలో దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు, ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము అంటున్నారు. అంతేకాక 16వ వచనం, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడేమో అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. వినువారిని చెరుపుటకు ఈ వివాదములు, దేవుని నామం దూషింపబడటానికి ఈ తర్కములను మనము విడిచిపెట్టి దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనకు దేవుడు అనుగ్రహించిన ఆ ఆత్మ ప్రేరణ ద్వారా దేవుని వాక్యమును బోధించేవారుగా ఉండాలి. అలాగూ నీవు విశ్వాసులు కూడా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని మనం నమ్మినప్పుడే విశ్వాసులైన మనలో ఆ వాక్యము కార్యసిద్ధి కలుగుతుంది. అందుకే మరణమును, జీవమును, శాపమును, ఆశీర్వాదం మీ ఎదుట ఉంచుకున్నాడు. కానీ మీరు జీవమును కోరుకొని దేవుని హత్తుకొని సజీవులై ఉండినట్లుగా దీర్ఘాయుష్కు మూలమైన నీ ప్రాణకు మూలం దేవుని హత్తుకొని జీవించినట్లుగా మన వాక్యము హత్తుకొని ఉండాలి. అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఆ హేతువు చేత మీరు దేవుని గురించి వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక మేమును మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుందని దేవుని వాక్యంలో. అందువలన కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఆఖరి భాగంలో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని దేవుని వాక్యంలో రాయాలి. కాబట్టి మనం అలాగూ దేవుని వాక్యమును సమృద్ధిగా, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమును నమ్ముట చాలు. చాలామంది తర్కముల ద్వారా ఎదురువారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో దేవుని నామం దూషింపబడుతుంది. అందువలన వారు ఎరుగక, నిజమైన దేవుని ఎరుగక, ఆ వాక్యంలోని మర్మంలోని ఎరుగక, అందుకే దేవుని వాక్యం అంటే మర్మం అని, అది యేసుక్రీస్తు ప్రభు అని అనాదిగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగ అంటాడు, దేవుని వాక్యము అనగా అని యుగముల్లోనూ తరముల్లోనూ మరుగు చేయబడిన మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు అంటాడు. అది యుగముల్లో తరముల్లో మరుగు చేయబడిన మర్మము. ఆ మర్మము ప్రత్యక్షమైంది. అది యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13 దేవుని వాక్యం అన్న నామం ఆయనకి ఇవ్వబడింది. రోమాపత్రిక 16వ అధ్యాయం 25-27 సమస్తమైన అన్ని జనులు విశ్వాసములకు విధేయులైనట్లు అనాదిగా నుండి రహస్యముగా ఉంచబడి పరచబడిన మర్మము నిత్యజీవన ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలపబడి, ఈ మర్మం అనుసరించిన ఆ సువార్త ప్రకారం కానీ యేసుక్రీస్తును కూర్చిన ప్రకటన ప్రకారం కానీ మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఆ మాటలు నమ్మక గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు, అలాగే ఎఫెసీ పత్రికలో చెప్పిన ప్రకారము మనమందరం ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడిన వాక్యం నిజముగా దేవుని వాక్యం అని మనము ఎంచి ఆ వాక్యం నుండి తొలగిపోక స్థిరముగా ఉండి దానిలో నుండి ఏది తీసివేయక దానిలో నుండి ఏది చేర్చక మనము ఆ వాక్యమును బోధించాలని, మా ప్రవాక్యం దేవుని వాక్యం మనుషుని యోచన ప్రకారమైనది కాదు. 2వ పేతురు పత్రికలో ఇలాగూ అపోస్తలుడైన పేతురు గారు రాస్తూ 1వ అధ్యాయం 21 వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనం పుట్టదని మొదలు గ్రహించుకొనవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికారు. అదే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటింపబడింది. అందువలన అది దేవుని వాక్యమని పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన 1 కొరింథీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ దేవుని వాక్యాలు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మన దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటే మనం లౌకిక ఆత్మను కాక దేవుని ఆత్మనే దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మనకు అనుగ్రహించబడిన ఆ వాక్యము ఉన్నది ఉన్నట్టుగా అది జీవమై ఉన్న వాక్యం, మరణము నుండి విడిపించే వాక్యం, సర్వ సమృద్ధిలోకి నడిపించే వాక్యం, రక్షణలోకి నడిపించే వాక్యం, ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అంటాడు యాకోబు పత్రిక 1:20. కాబట్టి ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా సత్యమును కృపను సంపూర్ణముగా మనకు అనుగ్రహించి ఆ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు మనకు జీవమై ఉన్నాడని, ఆ వాక్యమే మన పాదములకు మన త్రోవకు వెలుగును దీపమై ఉన్నదని దేవుని వాక్యం. ఆ వాక్యమే మనం బ్రతికించే వాక్యం, ఆ వాక్యమే మనం బాగు చేయు వాక్యం, ఆ వాక్యమే మనలకు దీవెనకరంగా ఉండినట్లుగా మరణము నుండి జీవులను దాటింపు చేయు జీవము గల వాక్యం, జీవం గల దేవుని వాక్యం. అది ఉన్నట్టుగా మనం నమ్మినప్పుడు ఆ వాక్యమే వినుట వలన కలిగిన విశ్వాసము, యేసుక్రీస్తు ప్రభువును గురించిన మాటల వల్ల మనకు కలిగిన విశ్వాసమే, ఆ వాక్యమే విశ్వాసాలను మీలో కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉందని దేవుడు తన కార్యసిద్ధి చొప్పున క్రియాశక్తి చొప్పున ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే ఆది యందున్న వాక్యం, ఆది అయి ఉన్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం, ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. ప్రార్థన చేస్తాం. ప్రభువానికి స్తోత్రాలు, ప్రభా మీ నామమునికి స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము అనబడిన పునాది మీద కట్టబడిన వాడు సజీవమైన జీవము గల దేవుని వాక్యం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహింపబడిన వాక్యం, క్రీస్తు వాక్యము మా ప్రభు మేము మాలో సమృద్ధిగా నివసింపదు, అటు ఇటు తొలగిపోక తొట్టిల్లిపోక వివాదములకు తర్కములకు తావివ్వకుండా మీ నామము దూషింపబడకుండా మేము మీ వాక్యం ప్రకటించేవారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల, ఆత్మ ప్రేరేపణ వల్ల మేమందరం ఎవరి జీవితంలో ఏ వాక్యం అవసరమో దాన్ని బోధించు ఆత్మశక్తిని దయచేయండి. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ వాక్యమే విశ్వాసులైన వారిలో కార్యసిద్ధి కలిగేట్లు వాక్యం నమ్మునట్లుగా అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని నమ్మి మిమ్మల్ని స్తుతించి కొనియాడి ప్రభా మహింపరిచినట్లు దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉదయకాల వాక్య జ్ఞానం ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, అంజన సహవాసం, ఆ వాక్యమే విశ్వాసాలని మీలో కార్యసిద్ధిని కలుగు చేసి మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ఆమె దేవుని దీవించును గాక.